హైవేస్ కన్నప్ప పాపం విష్ణు అరవిందరు బాగా గట్టిగా పగబెట్టారండి. ఎంత దారుణంగా పగబెట్టారంటే కన్నప్ప మూవీ వచ్చేసి డివోషనల్ పరంగా హిట్ అనేది దూసుకుపోతూ ఉంది. ఈ మూమెంట్లో ఫస్ట్ డే సెకండ్ కలెక్షన్స్ కలిపి 42.5 కోట్లు వచ్చాడు. థర్డ్ అంటే నిన్న కలెక్షన్స్ ఎంతో నాకు తెలిసి ఇంతకు అప్డేట్ వచ్చినట్లేదు, బట్ తగ్గాని అంటున్నారు. ఎందుకు ఏంటంటే హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో పెట్టారంట. విష్ణు వచ్చేసి గుండె బద్దలవుతుంది నాకు, ఎన్నాళ్ళ కష్టం, ఇంత అద్భుతమైన సినిమా వచ్చింది సక్సెస్ అని ఆనందపడుతూ ఉంటే ఏకంగా 3వ రోజుకే హెచ్డి ప్రింట్ పెట్టేశారు. అప్పటికి 30,000కు పైగా ఈ ఆన్లైన్ లింకులని బ్లాక్ చేయించారంట. అయినా సరే ఇంకా ప్రింట్ ఉంటూనే ఉంది. పాపం అండి, పటకు హిట్ పడింది. మరలా దారుణంగా దాన్ని కూడా పరిస్థితి పెడతామంటే ఎంత దారుణం. పడక పడిన హిట్ అండి. అంటే సినిమా డివోషన్ అండి. కనీసం వారం అన్నా కానీ పైరసీ రాకుండా ఉండాల్సింది కదా. మరి ఆ పైరసీ చేస్తూ వెళ్తున్న డీల్ అడిగితే వీళ్ళు కాదన్నా కూడదన్నా తెలియట్లేదు. ఈ పైరసీ పోతను అరికెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వీళ్ళు చర్యలు తీసుకోవాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు తాను ఉన్నటువంటి 4 సంవత్సరాలుగా ఈ పాటికి ఈ పైరసీ అసలు ఎవరు చేస్తారంటే మొత్తం తెలుసుకొని ఇప్పటి మొత్తం అది మార్కెట్ మాఫియా మొత్తం క్లోజ్ చేయించాల్సింది. బట్ ఆ రకంగా తను అడుగులు వేయలేకపోయాడు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు తన సినిమా మీద పడింది. ఇప్పుడు తనకు తెలిసి వస్తూ ఉంది. బట్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. నాకు చాలా బాధేస్తుంది. సినిమాలో ఒక్కొక్కరు దుమ్ము లేపి యాక్టింగ్ చేస్తే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది చాలా చోట్ల నుంచి. ఇటువంటి మూమెంట్లో థియేటర్ టికెట్లు ఎందుకు ఎగట్లేదా అంటే హెచ్డి ప్రింట్ పైరసీ దొరుకుతుంది అని చెప్పేసి. పాపం అండి, ఎంత డబ్బు పెట్టారు ఈ రకంగా ఏంటి. ఇప్పుడు ఏమైంది, ఓటీటీ వాళ్ళు కూడా అంత డబ్బులు ఇవ్వరు. ఎందుకు, వాళ్ళు ముందు అడిగినప్పుడు ఈయన ఇవ్వలేదంట, రేట్ అయితే కుదరలేదంట. ఈయనేమో రిలీజ్ అయిన 10 వారాలకు నేను ఇవ్వనన్నాడు ఓటీటీలో. ఇప్పుడు నాకు తెలిసి 4-5 వారాలకు ఇచ్చిన ఆశ్చర్యం అయితే లేదు. అప్పుడు ఎక్కువ రేట్ అంటే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఏమన్నాడు మంచు విష్ణు, పైరసీ సినిమాలు చూడటం చాలా ద్రోహం, తప్పు, అది మీ పిల్లలు కూడా చెప్పండి, మీరు కూడా ఫాలో అవ్వండి అని అన్నాడు. ఇది అంటారు చూశారు సన్నా సత్యమూర్తులనా. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగలేనప్పుడు ధర్మం గురించి మాట్లాడమే ఇది చెప్తాడు. అలాగే ఉంది. అలా చెప్పి నేను పాపం వీళ్ళు పైరసీని ఎప్పుడైనా ఎంకరేజ్ అని అనట్లా. అతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చొరవ తీసుకుని ఉండాల్సింది అసలు ఈ పైరసీని అరికడటానికి. ఐబొమ్మ ఏదో అప్పట్లో ఉండే, అది ఇప్పుడు మారిపోయింది కదా, మరి ఏ పేరుతో ఉంది అంటే తెలియదు. ఆ తర్వాత మూవీ రూల్స్ ఏదో ఉండేది, నాకు తెలిసి అవి కూడా మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు. సీరియస్లీ ఐ స్వేర్. ఓకే, నాకు మీ వీడియోలు ఈ కథలు ఇదే నాకు టైం ఉండదు. ఇంకెప్పుడన్నా అంటే ఇక రేర్గా థియేటర్లో లేదంటే ఓటీటీలో సినిమా చూసుకుని హాఫ్ అన్ చూసుకుంటూ ఉంటాను. సరే, విషయం ఇప్పుడు నేను చెప్పేది పాపం మంచు విష్ణు అంత కష్టపడి తీస్తే సినిమా క్రెడిట్ మొత్తం ప్రభాస్కు పోయింది. కలెక్షన్ అన్న వస్తారనుకుంటే కలెక్షన్స్ కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినీ ఫీల్డ్ అంతా కలగలిసి ఈ పైరసీ పోతున్న అరికెట్టడానికి చర్యలు తీసుకోవాలి. ఒకప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నప్పుడు నేనే వీళ్ళు బాగా తెక్కు కుదిరిందిరా అన్నాడు. ఎందుకు, భయంకరంగా బ్లాక్లో వాళ్ళు అమ్మించేవాళ్ళు థియేటర్ దగ్గర. అంతసేపు క్యూలో ఉండి ఇంకేం ఉపయోగం, అందుకే బయట బ్లాక్లో సీడీలు కొని చూసేసేవాళ్ళు. నేను కూడా చూసేవాడిని. బట్ అది తప్పని తర్వాత తెలిసింది, నా మనసాక్షి చెప్పింది, గజ్జుకో గలీసి పని చేసి నువ్వు చేస్తావేంటారు బాబా అంటే సర్లే చీ అని చెప్పేసి వదిలేసాం. తర్వాత ఎప్పుడుకో థియేటర్లో చూసేవాడిని ఖాళీ ఉంటే, లేదు అంటే దాన్ని టీవీలో వచ్చినప్పుడు చూసేవాడిని. మరలా చెప్తా, నేను అందరిలాగే కాదనట్లా, కానీ ఒకనొక సమయంలో మైండ్ చెప్తుంది నువ్వన్నా కొంచెం ఎతికలుగా ఉంటే 10 మందికి చెప్పొచ్చు కదా అని చెప్పేసి. అందుకే నేను కూడా చెప్తా, ఓటీటీలో వస్తే హ్యాపీగా చూస్తా, ఓటీటీలో రాలేదంటే టైం ఉంటే థియేటర్కి వెళ్తా, లేదంటే ఖాళీగా ఉంటా, అంతే. మరలా చెప్తున్నా, పాపం అంటే కోట్లు డబ్బు పెట్టి సినిమా తీస్తే సరే సినిమా పోయిందంటే ఓకే, సినిమా హిట్ కదా, హిట్ అయిన సినిమా కూడా కలెక్షన్స్ రాకపోతే ఆ బాధ ఘోరంగా ఉంటుంది. పైరసీ చూడకండి.